హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అంక ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మూఢనమ్మకాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అసలు మూఢనమ్మకాలు ఏంటి, మూఢనమ్మకాల వెనక ఏమైనా సైన్స్ ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే పర్టికులర్గా రిలేషన్షిప్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ వచ్చిన తర్వాత ప్రతిదీ మనకు తెలిసిపోతుంది. ఏ డౌట్ వచ్చినా సరే ఆన్సర్ క్షణాల్లో వచ్చేస్తుంది, చిన్న సెకండ్ మిల్లీ సెకండ్స్లో వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటాం. సో అన్ని రహస్యాలు అన్నిటి గురించి మనకి గూగుల్లో దొరుకుతాయని అందరూ నమ్ముతున్నారు. సో ఇవి కాకుండా అసలు టెక్నాలజీకి అంతు చిక్కని రహస్యాలు ఏమైనా ఆధ్యాత్మికతలో ఉన్నాయా సార్? ఖచ్చితంగా అండి. ఏమున్నాయి సార్? ఆధ్యాత్మికం అంటేనే మానసిక ప్రశాంతత. ఈరోజు చూడండి, మీరు అరుణాచలం ఉంది అక్కడ. అవును, అరుణాచలంకి వెళ్ళండి మీరు. ఇప్పుడు అరుణాచలం అనేది మన ఇండియన్స్ వచ్చేది తక్కువైందండి, అంత ఫారినర్స్ వచ్చేది ఎక్కువైంది. అవును, అసలు ఆ గుడనే కాదు సార్, అన్ని కూడా మన కల్చర్ మొత్తం వాళ్ళే పర్ఫెక్ట్ గా పాటిస్తున్నారండి. ఇప్పుడు జపాన్, జర్మనీ అనేది మన ఇండియన్ కల్చర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఏఐ టెక్నాలజీ అని. ఇప్పుడు ఇండియా కంటే ముందు జపాన్, జర్మనీ అనేది మనకన్నా ఒక 20 years ముందు ఉన్నారు వాళ్ళు టెక్నాలజీ విషయంలో. బట్ వాళ్ళు మన కల్చర్ని ఎందుకు ఫాలో అవుతున్నారంటే, నీకు టెక్నాలజీ అనేది నువ్వు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది. కానీ నువ్వు మెంటల్గా మాత్రం స్ట్రాంగ్ ఉండాలంటే మాత్రం అది ఆధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమవుతుందండి. అంటే వాళ్ళు చెప్పారు కదా, మనం ఇండియన్స్ ఉన్నంత మెంటల్గా స్ట్రాంగ్ నీకు ఏ దేశంలో ఉండరు. మీరు కరోనా టైంలో కూడా చూడండి, ఇప్పుడు ప్రపంచ జనాభాలో ఇండియా అనేది 2nd ప్లేస్లో ఉంది. కానీ మీరు కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాల్లో మనకన్నా ఎక్కువ మంది చనిపోయారు. అంటే వాళ్ళు మెంటల్, వేరే దేశంలో వాళ్ళు చెప్తున్నారు మెంటల్గా చాలా వీక్ ఉంటారు అండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఉందండి, అంటే ఒక వ్యక్తి మెంటల్గా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మెంటల్గా స్ట్రాంగ్ ఉండగలుగుతున్నాడు అంటే అది మన యొక్క డిఎన్ఏలోనే ఉందండి. అంటే ఎలాగంటే మనం పాటించే ఆధ్యాత్మికం కానీ, పూజలు కానీ, ఇవన్నీ ఎలాగుంటాయంటే మనకు తెలియకుండా వాటి యొక్క ఇంపాక్ట్ మన పైన ఉంటాయండి. ఇప్పుడు చూడండి, మనకు ఒబామా ఉన్నాడు, అమెరికా ఒక ప్రెసిడెంట్. ఆయన ఎప్పుడు బయటకు వెళ్ళిన, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆంజనేయ స్వామి పంచలోహాల విగ్రహం ఆయన పాకెట్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఆయన ఆంజనేయ స్వామి ఎప్పుడు చదువుతూ ఉంటాడు. అంటే ఇదేది మన హనుమాన్ చాలీసా, ఆయన ఎప్పుడు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటాడు. మనం హనుమాన్ చాలీసాని కొట్టేస్తాం, కానీ ఒక వ్యక్తి మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటాడు అనేది మొత్తం ఆ చాలీసా చదివితే తెలుస్తుంది. మనం భగవద్గీత, మనము అసలు భగవద్గీత వాల్యూ మనకు తెలియదండి. అరబ్ కంట్రీలో కూడా స్కూల్లో పాఠాలుగా చెప్తున్నారు భగవద్గీత గురించి. చాలామంది చెప్పారండి. ఈరోజు మనకు స్టీఫెన్ కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా, తర్వాత ఒక ఆమె మన విలియమ్స్ పేరు ఏదో ఉంది, సునీత విలియమ్స్ కూడా, ఆమె అంతరిక్షంకి వెళ్ళేటప్పుడు భగవద్గీత తీసుకెళ్ళింది. వినాయకుడి విగ్రహం భగవద్గీత తీసుకెళ్ళింది. ఆమె చెప్పింది అక్కడ నుండి వచ్చిన తర్వాత, నేను అక్కడ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నానండి భగవద్గీత చదవడం వల్ల. అంటే మనిషి, నువ్వు ఈ ఏఐ టెక్నాలజీ అనేది నీవు ఎంత సంపాదించుకోవడానికి, నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏ టెక్నాలజీ ఉపయోగపడుతుంది, కానీ నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి, నీవు ఆనందంగా ఉండడానికి మాత్రం ఆధ్యాత్మిక మార్గమే నీకు మార్గం అండి. వేరేది ఏది చేసినా కూడా మనిషి కంఫర్ట్ జోన్లో ఉండలేడండి. దానికే ఇప్పుడు చూడండి, మీరు అరుణాచలం గురించి చెప్పే కదా, మీరు అక్కడ ప్రతి పౌర్ణమి రోజు రాత్రి మనకు గిరి ప్రదక్షిణ ఉంటుంది. మీరు చూస్తే ఆ రోజు పౌర్ణమి రోజు రాత్రి 50% వేరే కంట్రీ వాళ్ళే ఉంటారు. అంటే మరి వాళ్ళు చూడని డబ్బు లేదు, వాళ్ళు చూడని డెవలప్మెంట్ లేదు, మళ్ళీ అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే సత్యం తెలుసుకోవడానికి అండి. ఆ సత్యం ఎలాగుంటుందంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటుంది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి నువ్వు డెవలప్మెంట్ చేసుకోవచ్చేమో, కానీ అసలు మనం అంటే ఏంటి, నిజంగా ఆత్మతత్వం అనేది ఉందా, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి, భక్తి అనేది ఏంటంటే దానికి కేవలం మన భారతదేశంలోనే దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో ఈ విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు అంటూ ఉంటారు. సో ఏంటి సార్ అవి? అదేనండి, విశ్వ నియమాలు అంటే యద్భవం తద్భవతి. మనం ఎప్పుడైతే విశ్వ నియమాలు మనం పాటిస్తామో, వాటి గురించి తెలుసుకుంటామో, అవి మనకి ప్రొటెక్షన్ గా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పంచభూతాల గురించి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. కరెక్ట్, అవును. పంచభూతాలు మనకి ఎప్పుడో త్రేతాయుగం, ద్వాపరయుగం అని చెప్పారు.
అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని. ఉమ్, దీన్ని తర్వాత వేరే ఎవరో దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత దీన్ని ప్రపంచం ముందు పెట్టారు, ఇదేదో మేము కనుక్కున్నామని. ఇప్పుడు ప్రపంచంలో ఏదైతే వీళ్ళు ఏ టెక్నాలజీ అంటున్నారో మనము ఒకసారి త్రేతాయుగం ద్వాపరయుగంలోకి వెళ్ళి అక్కడ ఉన్న గ్రంథాలు చదివితే మన వాళ్ళు ఎప్పుడో దాన్ని అప్లై చేశారు. ఉమ్, మీరు చూడండి, కావాల్సి ఉంటే మా అహోబిలం అని ఒకటి కర్నూలు దగ్గర ఉంటుందండి. అక్కడ అహోబిలంలో ఒక ఊరి పేరు ఏదో ఉందండి, యాగంటి అండి. శివలింగం చాలా అంటే ప్రాముఖ్యత అండి. ఉమ్, అక్కడ ఒక కొలను ఉంటుందండి. ఎప్పుడు ఒక నంది నోట్ల నుండి ఒక వాటర్ పడుతూనే ఉంటాయి. ఉమ్, ఆ వాటర్ నీకు ఎండాకాలంలో ఎలా పడుతుంటాయో శీతాకాలంలో వర్షాకాలంలో అలాగే పడుతుంటాయి. ఒక ఇంచు కూడా పెరగవు, ఇంచు కూడా తగ్గవు అవి. ఉమ్, 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత వాటర్ ఎక్కడికి వెళ్తాయో కూడా తెలియదు. ఉమ్, చాలా మంది ఇతర దేశాల్లో కూడా వచ్చి ఇక్కడికి దాన్ని రీసెర్చ్ చేశారు, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఉమ్, ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. ఉమ్. తర్వాత ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ ఒక స్తంభం ఉంటుంది, అవును, నేలకి ఆనుకొని ఉంటుంది. ఆయన జస్ట్ టచ్ చేస్తే మొత్తం అక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నీ కదిలాయి. అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఏ టెక్నాలజీ అంటున్నారో, ఏదైతే సైన్స్ అంటున్నారో, మనకు త్రేతాయుగం ద్వాపరయుగంలో దాన్ని అప్లై చేసి మన వాళ్ళు టెంపుల్గా పెట్టారు. తర్వాత ఇప్పుడు మీరు తిరుమలకి వెళ్తే కొన్ని టెంపుల్స్ అసలు వాళ్ళు ఎలా కట్టారో కూడా తెలియదు. అంటే ఇవన్నీ టెక్నాలజీ మన వాళ్ళు ఇప్పుడు ఏదైతే వీళ్ళు సైన్స్ అనుకుంటున్నారో, మనకు కొన్ని వేల సంవత్సరాల కింద వీటి గురించి వాళ్ళు అప్లై చేసి ఇవన్నీ కట్టడం జరిగిందండి. సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఒక యాగంటిలోనే అనుకుంటాను నంది ఉంటుంది సార్, ఆ నంది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో అది లేచి పరిగెట్టినప్పుడు ఈ యుగం అంతరించిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో దీన్ని సైన్సే సార్, దీని వెనక ఏమన్నా ఇప్పుడు మీరు అన్నట్లు తెలియని రహస్యాలు అన్నప్పుడు ఆ రహస్యం ఇది ఒకటి ఉంటుందా? మీరు ఇందాక అడిగారు కదా విశ్వ నియమాలని. మనకు రాఘవేంద్ర స్వామి ఎప్పుడు కాలజ్ఞానం అంటున్నారండి. కాలజ్ఞానం అని ఎప్పుడో చెప్పాడు. మనం కొన్ని ఆయన రోజు బ్రహ్మం గారి కాలజ్ఞానం వింటూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఏవైతే మనకు ప్రజెంట్ జరుగుతున్నాయో అవి ఆల్రెడీ కొన్ని రియాలిటీలో జరిగాయి. ఆయన ఎప్పుడో రాసి ఉంచాడు. అంటే నీళ్లతో ద్వీపం వెలుగుతుందని ఎప్పుడో చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మన కరెంట్ అండి. అంటే పక్షుల మాదిరి మనుషులు కూడా గాల్లో ఎగురుతూ ఉంటారు, విమానాలు. అంటే మరి వీళ్ళన్ని ఫ్యూచర్ ఎలా చూడగలిగారంటే పంచభూతాలతో మమేకమయ్యారు, సాక్షిభూతంగా ఉన్నారు, సాధన చేయగలరు. ఇవన్నీ ఇతర దేశస్తులు చెప్పమనండి వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఎంత చెప్పున్నా సైన్స్ పైన డిపెండ్ అయ్యారు. మన వాళ్ళు మన దానిపైన డిపెండ్ అయ్యారు. మీరు ఈరోజు హిమాలయాలు అటు సైడ్ వెళ్ళి చూస్తే 100 years, 200 years, 300 years ఇంకా ఫిజికల్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 7 మంది చిరంజీవులు అంటే దాంట్లో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఇప్పటికీ ఫిజికల్గా ఉన్నారు. మీరు బాబా మూవీ చూస్తే దాంట్లో మహోతర్ బాబాజీ గురించి ఉంటుంది దాంట్లో. ఆయన ఇప్పుడు ఫిజికల్గా ఉన్నాడు. మరి వీళ్ళంతా ఎలా ఫిజికల్గా ఉన్నారంటే సాధన, ఈ యూనివర్స్ యొక్క సిద్ధాంతాలకు అసెండ్ అయ్యారు కాబట్టి. తర్వాత ఒక యోగి ఆత్మకథ అనే బుక్ ఉంటుందండి. ఇతర దేశస్తులు దాన్ని చదివి ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే అసలు పంచభూతాలు అంటే ఏంటి, పంచభూతాలతో మనిషి మమేకమైతే ఇన్ని మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు అని. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడండి, ఎప్పుడు ఆయన ట్రావెల్ బ్యాగ్లో బుక్ ఉంటుంది, ఒక యోగి ఆత్మకథ అనేది. అంటే ఒక వ్యక్తి మెంటల్గా స్ట్రాంగ్ అవడానికి 2 బుక్స్ చాలండి, ఒక యోగి ఆత్మకథ ఒకటి, భగవద్గీత ఒకటి. దానికి నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఇతిహాస పురాణాలు చదవండి. ఇప్పుడు మనం ఏదైతే సైన్స్ అనుకుంటున్నామో, ఏదైతే ఏఐ టెక్నాలజీ అనుకుంటున్నామో మనం ఎప్పుడు అప్లై చేసాం దాన్ని. అంటే అవన్నీ అప్లై చేసామంటే అది మన యొక్క డిఎన్ఏ, దాన్ని పట్టుకోండి అని. దాన్ని పట్టుకోవడం అంటే ఏంటి, భక్తి అంటే ఏమో తెలియాలి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి తెలియాలి, యూనివర్స్ అంటే ఏమిటి తెలియాలి. వీటన్నింటి గురించి తెలిసినప్పుడు మనం ప్రాక్టికల్గా సాధన చేస్తాం, ఆటోమేటిక్గా వాటి యొక్క క్వాలిటీస్ మనకు వస్తాయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు అంటే దేవుడిని తెలియని చాలా పవర్స్ ఉంటాయి, చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయని. బట్ సేమ్ టైం కొంతమంది దేవుడిని బాగా నమ్ముతారు, కొంతమంది అస్సలు నమ్మరు, కొంతమంది ఫ్యామిలీ ప్రెజర్ వల్ల సో ఏదో ముక్కుబడిగా వచ్చి నమ్ముతూ ఉంటారు. సో అప్పుడు నమ్మితేనే మనం ఆ పవర్ ని ఫీల్ అవ్వగలమా సార్? నమ్మకపోయినా సరే ఆ పవర్ మనకి వస్తుందా? నమ్మితేనే కదండి ఏదైనా ఫీల్ అయ్యేది. నమ్మకపోతే ఆ ఎనర్జీ అనేది మనం ఫీల్ అవ్వలేమండి. యద్భావం తద్భవతి. మనం ఎప్పుడైతే దేన్నైతే మనం మెంటల్గా ఫీల్ అవుతామో దాని యొక్క ఇంపాక్ట్ 100% మన పైన ఉంటుందండి. చెప్తా కదా నేను ఎప్పుడు ఎలా ఉండాలంటే వస్తే రాని, ఉంటే ఉండి, పోతే పోని. ఈరోజు సాధన చేసేవాళ్ళు ఇలాగే ఉంటారండి. రీసెంట్గా ఒక వీడియో చూసాం, మన హిమాలయాల్లో ఒక యోగి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అంటే అక్కడ ఇది వాతావరణం ఉంది -0 degrees ఉంది. అంటే కొంతమంది -degrees లో ఉన్నా కూడా కొంతమంది ఎంత సెక్యూరిటీ అంటే మనకు కావాల్సిన దుస్తులు అన్ని వేసుకుని అక్కడికి వెళ్ళాము. ఆయన అటువంటిది బాడీ పైన ఏ ఒక చిన్న క్లాత్ లేకోకుండా ఆ కురిసే మంచులో ఆయన తపస్సు చేస్తున్నాడు. అంటే వాళ్ళు సాధన చేశారండి. నేను చెప్తాను కదా, మన బాడీలోనే పంచభూతాలు ఉన్నాయండి. అగ్ని, తర్వాత వాయువు, నీరు అన్ని మన మన బాడీలో ఉన్నాయి. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది, అంటే నీరు.
అంటే భూతత్వం అంటే మనకి ఇప్పుడు నరాసు తర్వాత మెదడు మన బాడీ అన్నీ స్ట్రాంగ్ ఉంటాయండి. భూతత్వం. ఆకాశతత్వం అంటే లోపలంతా స్థిరత్వం ఉంటుంది. స్పేస్ అంటే వీటన్నింటి మధ్య మన బాడీలో స్పేస్ ఉంటుంది. మన శ్వాస తీసుకుంటాము అంటే మన బాడీ మనకి తెలియకుండా పంచభూతాల తత్వంతో మమేకై ఉందన్నమాట. దానికి ఒక యోగి ఆత్మకథ బుక్లు ఇవన్నీ ఉంటాయి, పంచభూతాలతో ఎలా ఉండాలి, ఎలా మమేకం అవ్వాలని. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు ఏ టెక్నాలజీ నీకు బ్రతకడానికి ఉపయోగపడుతుందేమో కానీ నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మాత్రమే స్పిరిచువల్ జర్నీ ఒకటి నీకు మార్గం. సో వీటన్నింటినీ అర్థం చేసుకోవడం చాలా కష్టం అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం ఇంత తక్కువ టైంలో. బట్ మీ క్లాసెస్లో అయితే నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అక్కడ 1 డే సెషన్ ఉంటుందండి. ఆ 1 డే సెషన్లో అసలు స్పిరిచువల్ అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, వేరే దేశాల వాళ్ళు మళ్ళీ వాళ్ళ మెంటల్గా అంత వీక్ ఎందుకు ఉన్నారు. ఇప్పుడు చూడండి మనం ఎక్కడైనా మీరు ప్రపంచం మొత్తం తీసుకోండి, ప్రతి దేశంలో ఇండియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు సైంటిస్టులు. మన దేశంలో వేరే దేశస్తులు ఎవరు లేరు. పెద్ద పెద్ద గూగుల్ తీసుకున్న పిచైస్ ఉన్నారు, తర్వాత వీళ్ళు ఎవరు మన ఇండియన్సే. ప్రతి ఒక్క కంపెనీకి CEO ఇండియన్సే ఉన్నారు. అంటే మనలో అంత పవర్ ఉందండి. బట్ అంటే మనం తెలుసుకోవాలి వీళ్ళంతా ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, మరి వాళ్ళలో ఎందుకు భక్తి భావం ఉందంటే వాళ్ళు నమ్ముతున్నారండి. ఒక మనిషి నిజంగా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే ఆధ్యాత్మికం అనేది చాలా ఇంపార్టెంట్. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మనకి తెలియని చాలా విషయాల గురించి సార్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ని రోజులు మనం ఇది కరెక్ట్ అనుకున్నది సో ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. సో ఏంటి, ఏది కరెక్ట్, ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు మూఢనమ్మకాలు ఏంటి, సైన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన లైఫ్ హెల్దీగా, హ్యాపీగా, స్మూత్గా సాగాలి అంటే మనం పంచభూతాలకి అసెండ్ అవ్వాలి, పంచభూతాలని నమ్మాలి, అలాగే ఆరాధించాలి. సో ఎలా ఈ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. బట్ ఆఫ్లైన్లో ఇంకా క్లియర్గా సార్ డైరెక్ట్గా మీతో కూర్చొని మీ డౌట్స్ని అడుగుతూ డే మొత్తం కూడా సెషన్ ఉంటుంది. సో మరి ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మనకి మేలో కండక్ట్ చేయబడుతున్నాయి, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో మీరు ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి కూడా ప్రతి వీడియోలో మనం చూస్తున్నాం. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.